హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అండ్ జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అండ్ freshers-hiring.com, which is a placement company for freshers, and Edu9 యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా ఎన్ఐటీ సిరీస్, ఎన్ఐటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ మన తెలుగు ప్రజలకు అందించడంలో భాగంగా కాలేజీల గురించి తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా. సో, ఇది భారతదేశంలో ఉన్న అన్ని ఎన్ఐటీస్‌లో ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూట్. స్వతంత్రానికి ముందు ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 1886. బీహార్‌కి మరో పేరు వచ్చేసి పాటలీపుత్ర అని అంటారు. అట్లా దీనికి పాట్నా అనేటువంటి బీహార్ క్యాపిటల్‌గా అలా పేరు ఉంది. ఇది 45 ఎకరాల చిన్న క్యాంపస్ అండి. బుల్లి క్యాంపస్, ఓల్డెస్ట్ క్యాంపస్. గవర్నమెంట్ అటానమస్ క్యాంపస్ అన్నమాట. సో, దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ తీసుకున్నట్లయితే 56 ఉందండి. సో, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది. సో, 2021లో 72గా ఉన్నటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇప్పుడు 56గా వచ్చింది. నేను ఒక విషయం ఏందంటే, ఈ ఎన్ఐఆర్ఎఫ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ అంటారు. ఎన్ఐఆర్ఎఫ్ అంటే ఏందంటే, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్. దీన్ని బేస్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు దీనికి 56 ఉందనుకోండి. సో, విట్ వెల్లూరుకొచ్చేసి 8 ఉంది. సో, విట్ వెల్లూరు మన పాట్నా ఎన్ఐటీ కన్నా మంచిదా అంటే డెఫినిట్‌గా కాదు. కాకపోతే ఎందుకు ఈ ఎన్ఐఆర్ఎఫ్‌లో కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. సో, ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూషను. కాబట్టి దీనికి కనీసం అంత మాత్రాన వచ్చింది. చాలా ఇన్‌స్టిట్యూట్‌కి 100, 150 కూడా వచ్చిందన్నమాట. నంబర్ ఆఫ్ ఇంటేక్. ఇప్పుడు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్‌లో ఏమో 6000 ఇంటేక్ ఉంటది. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే కేవలం 300 ఇంటేక్. పాపం వీళ్ళ ర్యాంకింగ్ మొత్తం పడిపోద్ది. ఎంత కష్టపడి ఎంత ప్లేస్‌మెంట్స్ తీసుకొచ్చినా దాంట్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేటువంటి ఒక క్రైటీరియా పెట్టడం వల్ల ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్, ఓల్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ అయినటువంటి ఎస్ఆర్ఎం గాని, కళాశలింగం యూనివర్సిటీ చెన్నై గాని, లేకపోతే వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాని, ఇట్లా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ వస్తాయి. ఇప్పుడు వీళ్ళు ఏందంటే ఉదాహరణకి టీకేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ ఉంది. వాడు బందుల దొడ్లో ఏస్తే కోళ్ళని లేకపోతే చేసినట్టుగా ఒక 10,000 మందిని దాంట్లో ఏసి కుక్కేస్తాడు. అది మొత్తం 20 ఎకరాలుంటే దాంట్లో 10,000 మంది పిల్లలుంటారు. సో, ఇక్కడ పాపం 40 ఎకరాలు, 45 ఎకరాలు వీళ్ళకున్నప్పుడు కూడా గవర్నమెంట్ వీళ్ళకి శాంక్షన్ ఏంటి కేవలం 300. ఈ భారత ప్రభుత్వం యొక్క ద్వంద్వ విధానం నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఈ ప 20 ఎకరాలు ఉన్నటువంటి టీకేఆర్ కాలేజీకేమో 10,000 ఇంటేక్ ఇచ్చాం. 10,000 మంది ఉన్నారు పిల్లలు దాంట్లో. 800 ఎకరాలు ఉన్నటువంటి ఉరుకుల కాలేజీలో ఏమో 1000 ఇంటేక్ ఉంది. అంటే 4,000 మంది ఉంటారు. 4, 5,000 మంది. అంటే క్రైటీరియా ఇప్పుడు అంటే గవర్నమెంట్ సెక్టార్‌లోనేమో ఈ రకంగా ఉంది. ప్రైవేట్ సెక్టార్‌లోనేమో లిబరలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటే విచ్చలవిడిగా ఇంటేక్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రమాణాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అట్‌లీస్ట్ థాంక్ గాడ్ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ అయినా పిల్లల యొక్క ఆహ్లాదం కోసము అట్‌లీస్ట్ ఈ చేరినటువంటి 55,000 మంది ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఐఐఎస్‌సిఆర్స్ అదేవిధంగా జీఎఫ్‌టీఎస్‌లో చేరినటువంటి 57,000 మందన్నా కనీసం మానసిక ఉల్లాసాన్ని కలిగి, అదేవిధంగా వాళ్ళ యొక్క గ్రోత్ ప్రాపర్‌గా ఉండి, వాళ్ళు మంచి డెసిషన్స్ తీసుకొని, తద్వారా ఈ దేశానికి ఎంప్లాయర్స్ యొక్క అవసరం ఉంది. ఎంప్లాయీస్ యొక్క అవసరం భారతదేశానికి లేదు. ఈ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో వచ్చినటువంటి వాళ్ళైనా డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్ పెట్టి రిమైనింగ్ వాళ్ళకి ఉపాధి ఇస్తే తప్ప, ఈ దేశం కుదురుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ పుట్టగొడుగులు లాంటి టీకేఆర్ కాలేజీలు లాంటినో, లేకపోతే మల్లారెడ్డి కాలేజీ లాంటి దాంట్లోనో చదివిస్తే ఏమవుద్దంటే, వాళ్ళకి వచ్చేదే 3,00,000 ప్యాకేజ్. ఆ 3,00,000 కూడా ఎంత పర్సెంటేజ్ పిల్లలకొస్తుంది? ఇప్పుడు టీకేఆర్‌లో తీసుకుంటే కనీసం ఒక 20% కూడా ప్లేస్‌మెంట్స్ లేవు గత 2, 3 ఏళ్ల నుంచి. కానీ వాడు రూ. 5,00,000 డొనేషన్ తీసుకుంటాడు. దోపిడీ రాజ్యం ఇది. హ్మ్. సో, ఇక దాని సంగతి వదిలిపెట్టేస్తే, ఇది పాట్నా రైల్వే స్టేషన్ నుంచి, పాట్నా ఎయిర్‌పోర్ట్ నుంచి మనకి 11 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. సో, పాట్నా రైల్వే స్టేషన్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ 5.5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. షాపింగ్ అండ్ ఔటింగ్ గూడా ఇక్కడ మంచి ప్లేస్ ఇది. పాట్నాలో నేను చాలా కాలం పాటు మేము ఫస్ట్ కన్సల్టెన్సీ నేను స్టార్ట్ చేసింది పాట్నాలో అనేటువంటి బోరింగ్ రోడ్ అనేటువంటి ప్రాంతం. సో, పాట్నా చాలా వరకు బీహార్‌లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఇంప్రూవ్ అయ్యాయండి. ఈ ఐఐటీ పరంగా సెక్యూరిటీ కన్సర్న్స్ ఏమి ఉండవు. హ్యాపీగా మీరు ఈ కాలేజీని చూజ్ చేసుకోవచ్చు. మనకు ఒక 14,000, 15,000 ర్యాంక్ గాని వచ్చినట్లయితే మనకొస్తుంది. ఇక్కడ సీట్స్ పరంగా తీసుకున్నప్పుడు సివిల్ ఒక 50 సీట్లున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఒక 80 సీట్లు. ట్రిపుల్ ఈ ఒక 50 సీట్లు. ఈసీఈ ఒక 66 సీట్లు అండ్ మెకానికల్ ఒక 52 సీట్లు. ఇది టోటల్ ఇంటేక్ మొత్తం 300 దాకా వస్తుంది.
సో, ఇంకా జేఈఈ మెయిన్స్ ర్యాంక్స్‌ని తీసుకున్నప్పుడు 14,000 15,000 అప్రాక్సిమేట్‌గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఓసీకి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ తీసుకున్నప్పుడేమో 15,550 వచ్చింది. 17,000 వచ్చేసి సీఎస్‌సి విత్ డేటా సైన్స్‌కి 17,346. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో అయితేనేమో 19,000 వరకు ర్యాంకు ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఫీజ్ వచ్చేసి రూ. 98,700 అండి. హాస్టల్ ఫీజ్ వచ్చేసి ఒక రూ. 26,000 ఉంటుంది. మొత్తం ఒక 1,15,000, 1,20,000, 1,25,000లో ఫీజ్ అయిపోతుంది. సో, ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ మంచిగా ఉన్నాయి. సెంట్రల్ మెస్ ఫెసిలిటీ ఉంది. మన తెలుగు భోజనం గూడా దొరుకుతుంది. పెద్ద వేరియేషన్ ఏముండదు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు బీహారీస్ ఇక్కడ మనకి హైదరాబాద్‌లో ఉన్నటువంటి హోటల్స్‌లో మెజారిటీ చెఫ్స్ అందరూ గూడా అటు బీహార్ ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి మనకేం పెద్ద ఫరక్ అనిపించదు. ఉంటది. మనకు మన ఫుడ్ గూడా దొరుకుతుంది. ఇబ్బందేం లేదు. సో, ఇది ఈ ఎన్ఐటీ పాట్నాకి సంబంధించినటువంటి సమాచారం. సో, స్పోర్ట్స్ ఫెసిలిటీ గూడా బీహారీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి స్పోర్ట్స్ క్రికెట్ గ్రౌండు, ఫుట్‌బాల్ గ్రౌండు, టెన్నిస్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, అథ్లెటిక్స్, వాలీబాల్ ఇవన్నీ గూడా ఉన్నాయి. సో, ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 35 లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ గాను 120 మంది పార్టిసిపేట్ చేస్తే 130 మంది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 609 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు 23లో. వీళ్ళ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 52 లక్షలు వచ్చింది. యావరేజ్ ప్యాకేజ్ 14 లక్షలు వచ్చిందండి. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 7 లక్షలు వచ్చింది. సో, రివ్యూస్ కూడా అంత మంచిగానే ఉన్నాయి. సో, మీరు ఇవన్నీ కౌన్సెలింగ్స్, ఈ యొక్క గైడెన్స్ కావాలన్నట్లయితే కంపల్సరీగా ఒక మెంటర్ అవసరం అయితే ఉంది. మీకు నారాయణ, శ్రీ చైతన్య, శ్రీ గాయత్రి లేకపోతే సో అండ్ సో కాల్డ్ ఇంటర్మీడియట్ కాలేజెస్ వాళ్ళు మిమ్మల్ని చేయగలిగినంత ట్రైన్ చేశారు. మీది అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయింది. ఇక మీ టీచర్స్ తోటే మీకు పెద్ద అవసరం అనేది ఉండదు. ఆ యొక్క అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసిందంతా కూడా అయిపోయింది ఇక. ఇక్కడ నుంచి అవసరం ఏందంటే కౌన్సిలర్స్ అండ్ మెంటర్స్ యొక్క అవసరం ఉంది. మార్కెట్‌లో ఉన్నటువంటి అతి కొద్ది మందిలో సీనియర్‌గా ఉన్నటువంటి నేను మీకు తప్పనిసరిగా ఇయన్నీ జోషా కౌన్సెలింగ్ గాని, సీసీఎఫ్ కౌన్సెలింగ్ గాని, విట్ కౌన్సెలింగ్ గాని, శాస్త్ర కౌన్సెలింగ్ గాని, ఎస్ఆర్ఎం కౌన్సెలింగ్ గాని, కోమెడ్‌కే కౌన్సెలింగ్ గాని, ఏపీ ఎఫ్సెట్ అండ్ తెలంగాణ ఎంసెట్‌కి సంబంధించినటువంటి కౌన్సెలింగ్ గాని, వీటన్నిటి యొక్క మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. మళ్ళీ రకరకాల కేటగిరీ సీట్స్ ఉంటాయి. చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 6 నుంచి జోషా కౌన్సెలింగ్‌లో అయితే 6 రౌండ్స్ కౌన్సెలింగ్ ఉంటుంది. మళ్ళీ సీసీఎఫ్ ఒక 2 రౌండ్లు ఉంటుంది. ఇదన్నీ గూడా డేట్లు గుర్తుపెట్టుకొని ఒకదానెమ్మట మళ్ళీ బి కేటగరీకి అప్లై చేసుకునేది ఉంటది. కొన్ని రెప్యూటెడ్ యూనివర్సిటీస్ దగ్గర దగ్గర ఫిబ్రవరి ఎండింగ్ తోటి డేట్లు అయిపోతున్నాయి. ఇంకోటేందంటే చాలా యూనివర్సిటీస్‌లో మనం ఫస్ట్ రౌండ్‌లో అప్లై చేసుకుంటే చాయిస్ ఆఫ్ పికింగ్ అప్ అనేది మనకి ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఇంకా అందరూ మేల్కొని ఉండరు కాబట్టి అందరూ ఇప్పుడు ఎగ్జామ్ బిజీలో ఉంటారనమాట. అంటే జేఈఈ మెయిన్స్ బిజీలో, ఇంకో పక్క ఇంటర్మీడియేట్ బిజీలో ఉంటారు కాబట్టి వీళ్ళందరూ మేల్కొని స్టార్ట్ చేసేది నిజంగా ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మొదలు అటు ఇటు దిక్కులు చూసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో, ఈ లోపల చేయాల్సిన పనులు చాలా ఉంటాయండి. పేరెంట్స్ అందరూ కూడా దీన్ని గుర్తించి మా సర్వీసెస్ మీరు తప్పనిసరిగా తీసుకున్నట్లయితే మేము రూ. 10,000 మీకు చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 10,000లో భాగంగా మీకు టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద మా జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీకు నచ్చినటువంటి మీరు కోరుకున్నటువంటి ఒక సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కోర్స్ మీకు ఒక 2 నెలల గ్యాప్ వస్తుంది. మీకు ఫుల్ టైమ్‌గా మీ పిల్లల్ని మా దగ్గర పెట్టుకొని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ మీరు ఇమ్మీడియేట్‌గా జేఈఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత గాని, లేకపోతే పొంగల్ హాలిడేస్ తర్వాత కూడా మీరు అప్రోచ్ అయినట్లయితే సో, దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్‌ని మేము ఇనిషియేట్ చేస్తాము. మీకు ఇది అత్యంత యూజ్‌ఫుల్ ప్రాసెస్. ఎందుకంటే మీరు ఓన్లీ ఇంటర్మీడియేట్‌కే 2,00,000, 3,00,000 ఖర్చు పెట్టారు. సో, మీరు ఇంత ఖర్చు పెట్టింది దేనికోసం? ఒక మంచి కెరియర్ కోసం. కానీ ఈ కెరియర్‌ని చూజ్ చేసుకోవడంలో మెంటర్ హెల్ప్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే డైవర్సిఫైడ్ ఎన్విరాన్మెంటు, చాలా రకాల ఇన్‌స్టిట్యూట్స్, చాలా రకాలైనటువంటి పద్ధతులు, చాలా రకాలైనటువంటి ప్రాక్టీసెస్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్నాయి. వీటిని అర్థం చేసుకున్నటువంటి మనుషులు తప్ప మీ యొక్క టీచర్స్ ఈ విషయంలో గైడ్ చేయలేరు. దే మే బి ఎ గుడ్ అకాడమిషియన్స్. దే కెనాట్ బి ద మెంటర్స్ ఫర్ డిఫరెంట్ ఈ వెర్సటైల్‌గా ఉన్నటువంటి ఇన్ని కోర్సులు మీకు వాళ్ళ అవగాహన తెచ్చుకొని వాళ్ళకి చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి మీరు జోష్ ఇన్నోవేషన్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఎడ్యునైన్ ఛానల్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఇది డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. ఎంత మేరకు హెల్ప్ అవుతుందనే వదిలిపెట్టేసేస్తే మీకు ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కోర్స్ కూడా మీకొస్తుంది కాబట్టి, సో, మీకు సెకండ్ థాట్ లేకుండా మేము ఒక 200 మందిని మాత్రమే చేయగలం కాబట్టి, ఆ 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకి అప్ టు 7 నెలల పాటు వాళ్ళకొక సీనియర్ లాగా, ఒక బ్రదర్ లాగా అన్ని రకాలైనటువంటి వాళ్ళకి మెంటరింగ్ చేసి, వాళ్ళకొక మంచి కెరియర్‌ని అందించడంలో నా వంతు పాత్ర పోషించగలనని తెలియజేస్తూ
థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై భారత్.